జై శ్రీ మాతాజీ. అధ్యాయం 5, భాగాలు 24, 25. దేవి ధూమ్రలోచన మధ్య సంభాషణ. ధూమ్రలోచన మరణము. వ్యాసుడు ఇట్లనెను. దేవి పలికిన మాటలు విని సుగ్రీవుడు ఆశ్చర్యపోతూ, ఓ దేవి, ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. దేవతలను, దానవులను, త్రిలోకాలను జయించిన మా మహారాజును జయించగలిగిన వారు లేరు. ఆశించి వచ్చిన వారితో విరోధమా? తన బలమును, యోధిని బలమును తెలుసుకుని మాట్లాడవలెను. కనుక నీ పట్టుదలను వీడి శంభుని గాని నిశుంభుని గాని వివాహమాడు. లేనుచో నిన్ను బలవంతంగా తీసుకుని వెళతాను. నీవు అభిమానవతివి, నా మాట వినమనెను. దేవి దూతతో, నీవు నైపుణ్యుడివి, వాక్చాతుర్యుడివి. శుంభ నిశుంభ ధైర్య ప్రతాపాలు తెలిసిన తర్వాతనే నిర్ణయానికి వచ్చాను. నన్ను జయించి వివాహం చేసుకోమను. నేను ధైర్యవంతురాలిని కనుక యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. నీలో శక్తి ఉంటే నాతో యుద్ధం చెయ్యి. నా త్రిశూలమునకు భయపడితే పాతాళానికి వెళ్ళి నీ జీవితమును రక్షించుకో. స్వర్గమును భూమిని వదిలి పాతాళానికి వెళ్ళమని నీ ప్రభువుకి విన్నవించు. దూతగా పక్షపాతం లేకుండా ఇరువైపుల ఉండి సంభాషించమనెను. దేవి జగదంబ యొక్క గర్వమును, ధైర్యము, శక్తిని, వాక్చాతుర్యం చూసినటువంటి సుగ్రీవుడు ఆశ్చర్యపడుతూ శంభుని దగ్గరికి వెళ్ళి నమస్కరించి, రాజా, ధర్మం ఎప్పుడూ సత్యమును పలుకుతుంది. సత్యం ఎప్పుడూ నా హృదయమును తాకుతుంది. దూత సందేశమునకు రాజు ఆగ్రహం చెందడు. దేవితో మాట్లాడి వచ్చి తిని ఆమె ధైర్యము, ప్రకాశము గురించి వర్ణించలేను. కానీ యుద్ధము చేయవలననే బలమైన సందేశమును పంపినది. ఆమె ఈ విధముగా మీతో విన్నవించమన్నది. మహారాజా, చిన్నతనములో చెలికత్తెలతో తనని జయించిన వారిని వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ పూనాను. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నటకు సిద్ధముగా ఉన్నాను. ధర్మం ప్రకారం మీరు యుద్ధము చేసి నన్ను గెలిచి వివాహం చేసుకోండి. ఇది ఆమె సందేశం. మహారాజా, సింహం పైన కూర్చుని ఆయుధములతో సిద్ధముగా ఉన్నది. నిర్ణయం మీరు తీసుకోవలను. శంభుడు దూత సందేశమును విని నిశుంభుడ వైపు తిరిగి, సోదరా, నా యొక్క సైన్యముతో నేను యుద్ధమునకు వెళతాను అనగా, నిశుంభుడు, ఇద్దరం వెళ్ళవద్దు, ధూమ్రలోచనను పంపించి ఆమెను ఇక్కడికి తీసుకుని వచ్చి వివాహం చేసుకోమనెను. శుంభుడు దీనికి అంగీకరించి ధూమ్రలోచనతో ఆమెను ఇచ్చటికి తీసుకుని రమ్ము. దేవతలు, దానవులు, మానవులు అడ్డుపడినచో చంపివేయి. కానీ దేవికి ఎటువంటి హాని లేకుండా సురక్షితముగా తీసుకుని రమ్మనను. ధూమ్రలోచనుడు తన ప్రభువుకి నమస్కరించి 60,000 రాక్షసులను తీసుకుని వెళ్ళెను. సుందరమైన ఉద్యానవనంలో ఉన్న శ్రీదేవిని చూసి వినయముతో ఇట్లనెను. దేవి, శుంభుడు నీ విరహము చేయి మిక్కిలి పరితపిస్తూ ఉన్నాడు. రాజభారముతో సమయము లేక నన్ను పంపించాడు. సున్నితమైన పరిస్థితిలో సహనంతో ఉన్నాడు. సర్వ సైన్యముతో నీ దగ్గరికి దూతగా సందేశమును తీసుకుని వచ్చాను. ఓ లతాంగి, దేవతలను జయించిన ప్రభువుకి తగిన మహారాణివి. యుద్ధము చేసినచో నీకు విజయము రాదు. కాళిక దీనికి సాక్షి. ధూమ్రలోచనుడు మాటలు విని కాళికాదేవి పకపకా నవ్వి గంభీరముగా ఇట్లనెను. ఓరి మూర్ఖుడా, నీవు వదరబోతివి. వట్టి మాటలు కట్టిపెట్టి నాతో యుద్ధము చెయ్యి. శ్రీదేవి బాణములతో నిన్ను శంభుడిని హతమార్చి తిరిగి వెళ్ళెను. త్రిలోకాలలో దేవికి తగిన వరుడు లేడు. సింహానికి, నక్కకు, ఏనుగుకి, కోతికి వివాహం చేసినట్లు ఉండును. ఈ సందేశమును శుంభ నిశుంభులకు విన్నవించు. యుద్ధమా లేదా పాతాళమా నిర్ణయించుకోమను. వ్యాసుడిట్లనెను. ధూమ్రలోచనుడు దేవి కాళికతో నిన్ను మరియు సింహమును చంపి యుద్ధభూమిలో నుంచి దేవిని తీసుకుని వెళ్ళటం తథ్యం. దేవి కాళిక ఇట్లనెను. ఓ మూర్ఖుడా, నీ ఆలోచన అవివేకము. యుద్ధము చేసేవారు ఇలా మాట్లాడరు. నీ ఆయుధములను తీసుకుని యుద్ధము చేయి. నీకు మరణం ఆసన్నమైనది.
ధూమ్రలోచనుడు ధనస్సును, బాణాలను, ఖడ్గమును, గదను, అనేక ఆయుధములను తీసుకుని గాడిదలతో కూడిన రథముతో దేవి కాళికా మీదకి వచ్చెను. కాళికాదేవి మొదట గాడిదలను చంపి రథమును కూల్చగా ఇంకొక రథము పైకి వెళ్ళి ధూమ్రుడి యుద్ధమును కొనసాగించెను. దేవతలు కాళికాదేవి శంఖములను పూరించెను. భగవతి జగదాంబ హుంకారంతో ధూమ్రలోచుణ్ణి భస్మం చేసెను. భస్మమైన రాక్షసులను చూసి రాక్షసులు భయముతో పరిగెత్తెను. దానవులు, ఏనుగులు, అశ్వాలు, గాడిదలు, శరీరాల కోసము జంతువులు, పక్షులు కొట్టుకుంటూ ఉండెను. దేవి జగదాంబ విజయోత్సవంతో శంఖానాదమును చేసెను. ధూమ్రలోచని మరణమునకు సంతోషిస్తూ దేవతలు పుష్పవృష్టి కురిపించి గానం చేసెను. ఆ శంఖాధ్వని విని శుంభ నిశుంభులు బయటకు వచ్చి చూడగా తమ సైన్యం దీనస్థితిలో గాయాలతో వెనక్కి రావటము, ధూమ్రలోచని ఎక్కడా, దేవి ఎక్కడా, మీరందరూ ఈ స్థితిలో ఎలా ఉన్నారు అని అడిగెను. సైనికులు, మహారాజా, సైన్యము ధూమ్రలోచనుడితో సహా మరణించెను. కాళికాదేవి యుద్ధము చేయగా అంబికాదేవి శంఖధ్వని చేసెను. జగదాంబ ఏకాకి కాదు, దేవతల సహాయం ఉన్నది అని చెప్పెను. ఇది విన్న శుంభుడు ఆందోళన చెందుతూ నిశుంభుడితో ఏకాంతంగా, సోదరా, ధూమ్రలోచనుడు మరణించాడు. ఆమె మదగర్వముతో శంఖం పూరించినది. దైవగతి ఇట్లున్నది. శక్తివంతులు, బలవంతులు దైవకత్తికి తలవంచవలసినదే. ప్రస్తుత స్థితి మనకు అనుకూలంగా లేదు. అంబిక వచ్చే లోపల మనము పారిపోదాము, లేదా యుద్ధము చేద్దామనెను. నిశుంభుడు ఇట్లనెను, పారిపోవటం ఎందుకు? దేవితో యుద్ధం చేద్దాము. నా దగ్గర శక్తివంతమైన అపారమైన సైన్యము ఉన్నది. దేవిని సంహరించి తిరిగి వస్తాను. నేను మరణించినచో నీవు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమనెను. శుంభుడు తన తమ్ముడితో, నీవు వెళ్ళటం మంచిది కాదు. చండముండ రాక్షసులు ఇద్దరినీ పంపిద్దాము. కుందేలును పట్టుటకు ఏనుగును పంపుట యుక్తం కాదు. చండముండలిద్దరినీ పిలిచి దేవిని తీసుకుని రమ్మనెను. అలానే కాళికతో కూడా యుద్ధము చేసి ఓడించమనెను. అధ్యాయం 5 భాగాలు 26, 27. చండముండలను హతమార్చటం, రక్తబీజుడు, దేవీ మధ్య సంభాషణ. వ్యాసుడు ఇట్లనెను, చండముండ మహాసురులు దేవి భగవతి జగదాంబతో ఇలా అనెను, ఓ దేవి, శుంభుడు దేవతలను, నిశుంభుడు ఇంద్రుణ్ణి జయించినారు. నీవు సింహం పైన కూర్చుని ఒంటరిగా వారినెలా ఓడిస్తావు? దేవతల కపట స్తోత్రమునకు నీవు బలు అవుతున్నావు. 18 భుజములు కలిగి ఉన్న వారి ముందర నిలువలేవు. వారి ప్రతిపాదనను అంగీకరించు. దేవి ప్రసన్నవదనంతో, కపటులారా, మీ మాటలు హద్దుమీరుతున్నాయి. విష్ణువు శంకరుడిని భర్తగా పొందలేదు. సర్వలోకాలకు అధిపతిని, లెక్కలేనన్ని రాక్షసులను సంహరించాను. నేడు కూడా శుంభ నిశుంభలను హతమారుస్తాను. స్వర్గపు ధర్మమును నిలుపుతాను. మిమ్మల్ని, రక్తబీజుణ్ణి సంహరించి నేను వెళ్తాను. యుద్ధమునకు సిద్ధమవ్వమనెను. చండముండ వికటాట్టహాసము చేయుచుండగా శ్రీదేవి శంఖానాదము దిక్కులు వినిపించేటట్టు చేసిన సింహగర్జనను దేవతలు, మునులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, సమస్త లోకాల వారు వీక్షించుచుండెను. చండముండ వివిధ రకాల ఆయుధాలతో, బాణవర్షంతో దేవిని కప్పివేసిరి. దేవి ఆగ్రహంతో కనుబొమ్మలు ఏటవాలుగా ఉంచి ఆయుధాల వర్షములు కురిపించెను. ఆమె పులి చర్మము, ఏనుగు చర్మమును, మెడలో పుర్రెల దండను ధరించి శివుడి బల్లెము ఉచ్చును పట్టుకుని కాళరాత్రి వలె ఉండెను. ముఖము అద్వితీయంగా నాలుక బయటపెట్టి శక్తివంతమైన కాళ్లతో రాక్షసులను మట్టు పెడుతూ ఉండెను. శ్రీ భద్రకాళి మహాభీకరముగా ఒంటెలను, గుర్రాలను, సారథులను, రాక్షసులను కరకర నమిలివేయుచుండెను. రాక్షసులిద్దరూ దీనిని చూసి ఆశ్చర్యపడి సుదర్శన చక్రం లాంటి చక్రమును దేవిపైకి ప్రయోగించెను. ఆ చక్రమును బాణములతో ముక్కలు చేసెను. ఆ బాణములు చండునిపై ప్రయోగించగా అతడు నేలపై పడి మూర్ఛెల్లెను. ముండు దుఃఖించి కోపంతో బాణాలు ప్రయోగించగా దేవి వాటిని ముక్కలు చేసి అర్ధచందరాకారపు బాణముతో వాటిని
నేలకొల్చెను. దీనిని చూసిన చంద్రుడు తిరిగి శక్తిని పుంజుకుని బల్లెము విసరగా దేవి ఉచ్చుతో పట్టుకునెను. ఇంతలోకి ముండు మేలుకుని ఆమె ఉచ్చెను పట్టుకునే ప్రయత్నంలో అతను దానిలో చిక్కుకొనెను. వారిని కాళికాదేవి భగవతి జగదాంబ ముందుకు తీసుకుని వచ్చి ఈ జంతువులను యజ్ఞయాగాదులకు బలి ఇద్దాము అనగా జగదంబ నవ్వి, భద్రకాళి, వీరిని వదలక సంహరించుము, దేవతల కార్యమును త్వరగా పూర్తి చేయమని పలికెను. యజ్ఞయాగాదులకు వీరిద్దరిని బలి ఇస్తున్నాను అని కాళికాదేవి ఖడ్గముతో వారి తలలను ఖండించి వారి రక్తమును త్రాగెను. దేవి జగదాంబ శాంతపరుస్తూ, కాళిక, దేవతల కోరికను తీర్చావు. చండముండలను హతమార్చినందుకు నేటి నుంచి చాముండ అనే నామంతో పూజింపబడతావనే వరమును ప్రసాదిస్తున్నాను. చండముండ మరణించగానే మిగిలిన సైనికులు శంభుని దగ్గరకు వెళ్ళి, మహారాజా, చండముండలను కాళికాదేవి హతమార్చినది. ఏనుగులు, గుర్రాలు, సైనికులు శవాలతో యుద్ధభూమి రక్తనదిని తలపించుచుండెను. రథాలు, ఆయుధాలు తునకలై నీవు పాతాళమునకు పోయి రక్షించుకొనుము. కాళిక దానవుల అందరినీ సంహరించును. అనేక యుద్ధాలలో నీదే విజయము. కానీ విజయము స్థిరంగా ఉండదు. ఏకాకి అయిన స్త్రీ విజయవంతంగా దానవ సైన్యాన్ని తరిమికొట్టినది. పూర్వము నీవు బ్రహ్మ నుంచి దేవతలు, దానవులు, మానవులు, యక్షులు, కిన్నెరుల నుంచి మరణము లేదని వరము పొందినావు. మృత్యువు ఆమె రూపంలో నిన్ను కబళించుటకు వచ్చినది కనుక యుద్ధము ఇకనైనను మానుకో. ఆమె మహామాయ, పరమశక్తి, దుష్ట నాశనం చేయుట ఆమె విధి. ఆదిదేవత, ఆదిమాత, త్రిగుణాలకు అధిపతి, నేడు తామసిక రూపిణి. ఆమెపై విజయము అసాధ్యము. నాశనం లేనిది, శాశ్వతి, అంతర్యామి, వేదమాత, గాయత్రి, సంధ్యాదేవి, భక్త సంరక్షిణి. నీవు ఆమెతో పోరు సల్పక శరణాగతి అవ్వు. దానవ జాతిని రక్షించు. శుంభుడు ఇట్లనెను, మీ శరీరాలతో పాటు మీ మెదడులకు తూట్లు పడుతున్నాయి. యుద్ధభూమి నుంచి పారిపోయి వచ్చిన మీరు పాతాళానికి వెళ్ళండి. విధి ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడుస్తాను. నిర్ణయించిన ప్రకారం జరుగుతుంది. మరణానికి భయపడి ధర్మమును విడలేను. సుఖదుఖాలు, జనన మరణాలు నాకు సమానము. ఇంద్రాది దేవతలు దీని నుంచి తప్పించుకోలేరు. జయాపజయాలతో పని లేదు. బతికి ఉంటే ఇంకొక 100 సంవత్సరాలు ఉంటాను. యుద్ధము నిశ్చయము. ప్రతిచర్యలు లేకుండా కోరిక ఉండదు. శత్రువుల బలాలు, సమయము, ప్రదేశము పరిగణలోకి తీసుకురావాలి. మహిషాసురుడు రక్తబీజుడిని పిలిచి, మహావీర, దేవితో బలము కొలది యుద్ధము చేయము అని పలికెను. మహారాజా, దీనికి చింతించవలసిన అవసరం లేదు. ఆమెను నీకు వసురాలుగా చేయగలనని రక్తబీజుడు పలికి తన సైన్యముతో పర్వత శిఖరం వలె ఉన్న భగవతి జగదాంబ ముందరికి చేరెను. వీరిని చూసి దేవి రాక్షసులకు భయము కలుగునట్లు శంఖానాదము చేయగా రక్తబీజుడు దేవిని చేరి, బాల, ధూమ్రలోచని వలె నన్ను భయపెడుతున్నావా? రక్తబీజుడిని నీతో యుద్ధము చేస్తాను. నా బలం చూడు. వెనుకట వీరుల వలె కాదనను. శస్త్ర అస్త్రాలు, రాజనీతి, విజ్ఞానము, సాహిత్యము నా నుంచి విను. 9 రకాలైన సుఖాలు ఉంటాయి. దీనిలో అనుబంధ ప్రేమ, ప్రశాంతమైన ప్రేమ అను 2 రకాలు ముఖ్యమైనవి. దీనిలో శృంగార రసం ఉన్నతమైనది. విష్ణు లక్ష్మి, బ్రహ్మ సరస్వతి, శివ పార్వతి, ఇంద్ర సచి మధ్య ఇదే ఉండును. ఆగ్రహము, దుఃఖము, దురాశలను అనురాగము జయించును. అందువలన నీవు భాగస్వామిగా శుంభనిశుంభలలో ఎవరినైనా ఎన్నుకొని సుఖముగా ఉండమనెను. అధ్యాయము 5 భాగాలు 28, 29. రక్తబీజుడు దేవితో పోరాటము, రక్తబీజుడి మరణము. శ్రీదేవి రక్తబీజునితో, మూఢాత్మ, మహారాజుకు దూత ద్వారా సమాధానం పంపించాను. సమయమును వృధా చేయకు. సర్వసంపదకుడు, సర్వశక్తివంతుడైన భర్త నాకు తగినవాడు. నీకు శక్తి ఉన్నచో నాతో పోరాడు, లేదా పాతాళానికి వెళ్ళు. రక్తబీజుడు ఆగ్రహంతో సింహంపైకి బాణాలు వెయ్యగా
వాటిని మధ్యలోనే ఖండించి అతని రథమును కూల్చెను. రాక్షసులు ఆహాకారాలు చేయగా అవి శుంభునికి వినపడెను. కాంబోజ, కాలకేయాది సూరులందరినీ వెనుకటికి ఆఫ్ఘనిస్తాన్లో భాగము యుద్ధానికి వెళ్ళమని శుంభుడు ఆదేశించెను. వీరక్కడికి చేరగానే జగదంబ సిద్ధముగా ఉండి దేవి శంఖానాదము చేయగా దానవుల గుండెలు అదిరెను. కాళికాదేవి కూడా తన పెద్ద నోరు తెరిచి భీకరంగా అరవగా ఆ ఘోరమైన ధ్వనులను విన్న సింహము భీకరంగా గర్జించెను. దేవతలందరూ తమ తమ శక్తులతో యుద్ధభూమికి వచ్చిరి. బ్రహ్మదేవుడు కమండలంతో హంసనెక్కి బ్రాహ్మిణి అనే నామంతో యుద్ధమునకు వచ్చెను. వైష్ణవ శక్తి పీతాంబరధారే శంఖచక్ర గదా పద్మములను ధరించి కాంతులను విరజిమ్ముతూ గరుడ వాహనం ఎక్కి వచ్చెను. శాంకరీదేవి వృషభ వాహనము ఎక్కి త్రిశూలం ధరించి శిరస్సు మీద అర్ధచంద్రాకారము ఆభరణములు ధరించి మెడలో సర్పములను ధరించి వచ్చెను. శ్రీ షష్ఠీదేవి నెమలి వాహనము ఎక్కి శక్తి అనే ఆయుధం ధరించి కుమారీ రూపమున వచ్చెను. ఐంద్రి ఐరావతమును ఎక్కి వజ్రాయుధమును పట్టుకుని యుద్ధమునకు వచ్చెను. వారాహీదేవి ప్రేత ఆసనంపై వరాహ రూపముతో వచ్చెను. నరసింహదేవి నరసింహ రూపములో వచ్చెను. యయ్యాదేవి మహిషవాహనంపై యమరూపముతో వచ్చెను. వారిని కేచరా శక్తులు కూడా యుద్ధమునకు వచ్చెను. ఆ శక్తులన్నిటితో శంకరుడు యుద్ధభూమునకు వచ్చి చండికతో ఇట్లనెను: దేవతల సంరక్షణకు రాక్షసులను సంహరించుము. శుంభ నిశుంభ రాక్షసులను సంహరించి ఈ లోకమునకు నిర్భయమును కలిగించు. సంహరించాక దేవతల యజ్ఞభాగమును స్వీకరిస్తారు. బ్రాహ్మణులు యజ్ఞములు చేస్తారు. మేఘములు సమయమునకు వర్షించును. పంట పొలంలో పచ్చని పైరులతో కనువిందు చేయనను. భగవాన్ శంకరుడు వాక్కుల తర్వాత భగవతి చండికాదేవి శరీరం నుంచి మహా అద్భుత శక్తి వందలాది రాబందుల ధ్వని నోటి నుంచి వెలువడింది. ఆమె మందహాసం చేస్తూ శివునితో ఇట్లనెను: ఓ దేవదేవా, నీవు రాక్షసరాజు దగ్గరికి దూతగా వెళ్ళు. శుంభ నిశుంభులను స్వర్గమును వీడి పాతాళమునకు వెళ్ళమను. దేవాది దేవతలు స్వర్గంలో సుఖముగా ఉండెదరు. లేదా ఇద్దరూ యుద్ధమునకు రమ్మను. భగవాన్ శంకరుడు శుంభుని దగ్గరికి వెళ్ళి, మహాదేవుడిని, నేను త్రిలోకాలకు అధిపతిని, భగవతి జగదాంబ దూతగా వచ్చాను. నీవు భూమి స్వర్గమును వీడి పాతాళమునకు విడులు. మహాబలశాలి బలిచక్రవర్తి అక్కడ ఉన్నాడు. మరణం పైన ప్రీతి లేనిచో నాతో యుద్ధము చెయ్యి. ఈ విధముగా దేవి పలికినది అని శంకరుడు చెప్పెను. భగవతి జగదాంబ అమృతతుల్యమైన మాటలను శంకరుడు వివరించి అక్కడ నుంచి వెళ్ళెను. శివుడిని దూతగా పంపించినందుకు జగదాంబకు శివదూతి అనే నామము వచ్చెను. ఈ సందేశమును సహించని రాక్షసులు యుద్ధరంగముఖితులై బాణములను చండికపై ప్రయోగించెను. భద్రకాళి కొందరిని శక్తులతో మరికొందరిని నోటితో కరకర నమిలెను. బ్రాహ్మిణి దేవి రాక్షస వీరులపై కమండల జలమును మంత్రించి చల్లుతూ వారి ప్రాణములను హరించెను. దేవి మహేశ్వరి త్రిశూలముతో వృషభంతో పొడిచి చంపినది. శ్రీ వైష్ణవి దేవి గద చక్రముతో రాక్షసుల కంఠములను ఛేదించెను. ఐరావతము తొండముతో కాళ్లతో బాధించెను. వారాహీదేవి తన ముట్టెతో కోరలతో రాక్షసులను పడగొట్టగా శ్రీ నరసింహదేవి తన వాడిగోళ్లతో రాక్షసులను చీల్చెను. ఇంద్రాణిదేవి వజ్రాయుధంతో రాక్షసులను నేలకూల్చెను. శివదూతి రాక్షసులను నేలకూల్చగా చాముండ కాళికలు తినుచుండరి. కౌమారి నెమలి వాహనంపై కూర్చుని బాణములతో రాక్షసులను బంధిస్తూ ఉండెను. ఇట్లు మాతృకాగణము వీర విహారం చేయగా రాక్షస సైనికులు పరాజయం పొందగా దేవతలు మాతృకాగణములపై పూలవర్షం కురిపించెను. రక్తబీజుడు సహించలేక యుద్ధమునకు దిగి కన్నులు ఎర్రచేసి భీకరంగా అరుస్తూ దేవి ముందరికి వచ్చెను. వ్యాసుడు ఇట్లనెను:
పూర్వము పరమశివుడు రక్తబీజుడునకు అద్భుతమైన వరమును ప్రసాదించెను. రక్తబీజుడును శరీరము నుంచి ఎన్ని రక్తబిందువులు నేల మీద పడినో అంతమంది వీరులు వెంటనే జన్మించును. వరగర్వముతో యుద్ధభూమిలోకి వచ్చెను. గరుడ వాహనంపై కమలనయని వైష్ణవి కూర్చుని శక్తి అను ఆయుధమును ప్రయోగించెను. తన గదతో చక్రముతో వానిని ఎదుర్కొనగా శరీరము నుండి రక్తం నేలపై పడగానే వేల కొద్ది రాక్షసులు అంతే బలముతో ఉద్భవించగా బ్రాహ్మిణి తన బ్రహ్మదండముతో, మహేశ్వరి త్రిశూలంతో, ఇతర దేవతలందరూ వారి ఆయుధాలతో యుద్ధము చేసెను. అతని రక్తం నేలపై పడగానే అనేక శూరులు 1000 మంది పుట్టుకుని వచ్చెను. అప్పుడు అంబికాదేవి కాళికాదేవితో ఇట్లనెను: చాముండి, నేను అతనిని ఎదుర్కొనేటప్పుడు నీ నోటిని విశాలం చెయ్యి. రక్తబీజుడి శరీరం నుండి పడిన రక్తమును వెంటనే తాగివేయుము. ఒక్క చుక్క కూడా నేల మీద పడకుండా చూసుకో. దీనితో రాక్షసులు పుట్టరు. ఇదే నీ అవతార రహస్యము. ఈ దైవ కార్యమును మనము పూర్తి చేయవలెను. భగవతి జగదాంబ రక్తబీజునితో ఖడ్గము, ముసలము, గదతో ఎదుర్కొనగా కృత్రిమ రక్తబీజుడులందరూ మరణించెను. అసలైన రక్తబీజుడిని దేవి తన ఖడ్గముతో నరికి సంహరించెను. దేవి చండి ఒక్క రక్తపు బొట్టు కింద పడకుండా త్రాగెను. మిగిలిన రాక్షసులందరూ శుంభుని దగ్గరికి వెళ్ళి దేవి చండి ఏ విధముగా రక్తబీజుని చంపి రక్తమును తాగినో చెప్పిరి. మహారాజ దేవతలు, రాక్షసులు, అసురులు, గంధర్వులు, యక్షులు ఎవరూ ఆమెతో యుద్ధము చేయలేరు, గెలవలేరు. వారందరూ శక్తివంతమైన ఆయుధాలతో, వాహనాలతో, సైన్యముతో దేవికి సహాయంగా ఉన్నారు. సింహముపై కూర్చున్న దేవి అందరినీ సంహరిస్తూ ఉండెను. మనకు పాతాళానికి వెళ్ళటానికి సమయం ఆసన్నమైంది. ఆమె సాక్షాత్ దేవి మాయా, దేవతల ప్రార్థనను మన్నించి వచ్చిన ఆదిశక్తి. ఇది విన్న శుంభుడు ఆగ్రహావేశాలతో ఒక స్త్రీకి భయపడి, పాతాళానికి వెళ్ళడమా, నేను యుద్ధం చేస్తాను, దేవిని సంహరించి త్రిలోకాలు పరిపాలిస్తాను. రక్తబీజుడు మిగిలిన రాక్షసులు నా కోసం మరణించెను. నా ప్రాణ స్వార్థం చూసుకునేది ఎట్లు? నిశుంభుడు నేను సైన్యముతో యుద్ధభూమిలోకి వెళుతున్నాము, విజయంతో తిరిగి వస్తాము అనగానే నిశుంభుడు, సోదరా, నేను వెళ్ళి యుద్ధమును చేస్తాను, నీవు వెళ్ళవలసిన అవసరం లేదు. బాలిక కోసం శ్రమయేలా అని అనెను. అధ్యాయం 5 భాగాలు 30-31. శుంభ నిశుంభ మరణించుట. నిశుంభుడు విజయమో మరణమో అని నిశ్చయించుకుని రథము ఎక్కి వచ్చెను. దేవతలందరూ మబ్బుల చాటు నుంచి చూసెను. నిశుంభుడు దేవిపైకి బాణాల వర్షమును కురిపించెను. భగవతి చండిక తన ధనస్సును తీసుకుని పకపకా నవ్వుతూ దేవి కాళికతో ఇట్లనెను: కాళిక, సోదరులు ఇద్దరిని చూడు, మరణమునకు సిద్ధమయ్యెను. రక్తబీజుడి మరణము వీరికి గుణపాఠం కాలేదు. వీరికి కోరిక అనంతము, అందులకే యుద్ధము చేయుచున్నారు. నా చేతిలో వీరికి మరణం ఉన్నది. విధివ్రాత ఇదే. దేవతల కోరిక నేడు నెరవేరుతుంది. దేవి కాళిక తన విల్లును తీసుకుని నిశుంభుడిపైకి దండెత్తెను. దీనిని చూసిన రాక్షసులు ఏనుగు చెరుకు గడలు ఎత్తున్నట్లు భావించెను. శుంభుడు మబ్బుల చాటు నుండి దేవి అంబికా కాళికాదేవిని చూసెను. ఆమె అందమైన ఆభరణములతో, ఆగ్రహావేశాలతో, రక్తవర్ణ నయనాలతో భయము గొలుపుతూ కనిపించెను. దీనితో అతనికి వివాహం చేసుకోవాలని కాంక్ష పోయినది. దేవి ఆగ్రహంతో, ఓ మూడులారా, జీవించాలనే కాంక్ష ఉంటే ఆయుధములు వదిలి పాతాళానికి వెళ్ళండి, లేదా నా బాణాలకు బలి అవ్వండి. దీనితో అన్ని లోకాలు శాంతిస్తాయి. మీకు నా పాదాల చెంత అభయదానం ఇస్తున్నాను. నిశుంభుడు ఖడ్గమును సింహం పైకి విసిరెను. శ్రీదేవి కత్తి దెబ్బను తప్పించుకుని గొడ్డలితో రాక్షసుని బాహుమూలమును కొట్టెను. పదే పదే అతను విసిరే ఆయుధాలను తప్పించుకుంటూ నిశుంభుడిని చంపదలచి మధుపానమును చేసెను. తన చుట్టూ ఏనుగులు, గుర్రాలు, సైనికులు
పడి ఉండటాన్ని నిశుంభుడు చూసెను. దేవి భగవతి జగదాంబ భీకరంగా, మూర్ఖుడా, ఖడ్గముతో నీ తలను నరికి యమపురికి పంపిస్తున్నాను అని నిశుంభుడి శరీరము నుంచి తలను వేరు చేసెను. తలలేని శరీరము నాట్యం చేస్తుంటే అతని చేతులను కాళ్లను దేవి నరకగా నిశుంభుడు మరణించెను. దీనిని చూసిన సైన్యము చెల్లాచెదురై శుంభుడి దగ్గరికి వెళ్ళగా నిశుంభుడి ఏడని అడిగెను. వారు, చిన్నగా రాజా, నీ సోదరుడు నిశుంభుడు యుద్ధమున మరణించెను, సైన్యమును నేలకూలెను. ఆమె నీకు తగినది కాదు. ఆమె రాక్షసులందరినీ నశింపచేయటానికి అవతరించిన మహాశక్తి. మనకి అంధకారం మిగిలెను. దేవతలు స్తుతిస్తూ ఉండెను. దేవతలను సంరక్షించడానికి వచ్చెను. అందువలన మనమందరము ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. బలవంతులమైన మనము బలహీనులుగా అవ్వటానికి సమయం ఆసన్నమైనది. అదృష్టము దేవతలను వరించినది. మనకు దురదృష్టం వచ్చినది. ఇది శాశ్వతం కాదు. కొన్నిసార్లు మరణం, కొన్నిసార్లు జననం తప్పదు. ఒకసారి సృష్టి, ఇంకొకసారి నాశనం జరుగును. ఇంద్రుడికి పూర్వము యజ్ఞయాగాదుల ఫలము దక్కేది. ఇప్పుడు అదే ఫలము దక్కుతుంది. శుంభుడు సైనికుల నోట ఈ మాటలు విని ఆగ్రహంతో గర్జన చేస్తూ, మూర్ఖులారా, మీ నోటి నుంచి ఇటువంటి మాటలు అసహనంగా ఉన్నాయి. నా సోదరుడు, మిగతా వారు యుద్ధభూమిలో మరణించారు. నేను మాత్రం పారిపోవాలా? విధివ్రాత బట్టి ఉంటుంది. బ్రహ్మరాత ద్వారా శరీరం ధరించాలి. బ్రహ్మ కూడా తన 1000 చతుర్యుగాలు విడిచిపెట్టవలసి ఉంటుంది. ఈ సమయంలో 14 ఇంద్రులు స్వర్గమునకు వచ్చి వెళ్తారు. సూర్యుడు, చంద్రుడు, భూమి, పర్వతాలకి మరణం తప్పదు. జన్మించిన వారు మరణించాలి. మరణించిన వారు జన్మించాలి. శరీరము వాహకం మాత్రమే. వెంటనే రథమును సిద్ధం చేయండి. యుద్ధభూమికి వెళతాను అని శుంభుడు రథము మీద చతురంగాలు తీసుకుని హిమాలయాలకు వెళ్ళి సింహం పైన ఆసీనురాలైన సౌందర్యవతి త్రిభువ మోహిని భగవతి జగదాంబను చూసెను. వజ్ర వైడూర్యాలు, ఆభరణాలతో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు స్తుతిగానముతో, పారిజాత పుష్పాల సుగంధాలతో, శంఖనాదాలతో ఆ ప్రదేశం మారుమోగుతూ ఉన్నది. శుంభుడు వాటిని చూస్తూ మైమరిచిపోయెను. పరవశించిపోయి ఆశ్చర్యపడుతూ, దేవి అంబిక ఒక చేత్తో ఇంతమంది రాక్షసులను నాశనం చేసిందా? నేను ఎందుకు ఆమెకి శరణాగతి కాకూడదు? నాకు మంత్రప్రభావం తెలియదు. ఆమె సర్వమంత్రమయి, అన్ని మంత్రాలకు అధినేత్రి. అందువలన నేను పాతాళమునకు వెళ్ళుట మంచిది. ఈమెతో మధురమైన మాటలు, కానుకలిచ్చి వశపరుచుకోలేము. స్త్రీ చేతిలో మరణం అగౌరవము. పూర్వీకులు అన్నట్లు యుద్ధభూమిలో సమానమైన శక్తి కలవారితో పోరాటం చేయటం గౌరవము. వేలాది యుద్ధాలను జయించిన నన్ను కూడా నాశనం చేయగలదు. శుంభుడు పారవస్యం నుంచి బయటపడి యుద్ధానికి సిద్ధమయ్యెను. దేవి, నీ యొక్క ఆయుధాలన్నీ వృధా. నీవు మేధస్సును ఉపయోగిస్తున్నావు. నీ కన్నులు బాణాలుగా, నీ చేతులు విల్లుగా ఉన్నాయి. శరీరానికి చందనము రాసుకుని సింహంపై కూర్చుని మృదుమధురంగా మాట్లాడుతున్నావు. చేతులలో ఆయుధాలు, పాదాలతో నాట్యం చేస్తూ అలరిస్తున్నారు. కాళిక, చాముండ, చండిక నీకు సహాయంగా ఉన్నారు. శివుడు నీ సమక్షంలో ఉంటాడు. సింహం, ఇతర జంతువులు మీకు అనుకూలంగా ఉంటాయి. వీణ, శంకువు, ఘంటానాదము చేస్తూ ఉంటావు. విశాలమైన పెదవులతో, పొడవైన నాలుకతో, పదునైన గోళ్లతో, విస్తారమైన ముఖముతో, అంగ సౌష్ఠవంతో ఉన్నావు. నిన్ను భార్యగా పొందటానికి నేను సిద్ధంగా లేను. దేవి ఇప్పుడు ఇట్లనెను, బుద్ధిహీనుడా, నీవు యుద్ధం చేయవలసినది కాళిక మరియు చాముండతో నేను కేవలం చూస్తూ ఉంటాను. ఇద్దరు దేవతలు నీతో యుద్ధం చేసి విజయం సాధిస్తారు. దేవి జగదాంబ కాళికతో ఈ భీకరుడైన రాక్షసుని సంహరించమనెను. కాళిక కాళరూపిణి దేవి ఆజ్ఞానుసారం ప్రత్యక్షమై తన గదను తీసుకుని యుద్ధమును మొదలుపెట్టెను. దేవి కాళిక గదతో శుంభుని సువర్ణ రథమును మొక్కలు చేసి రథము నడిపే సారథిని, గాడిదలను నాశనం చేసెను. శుంభుడు తన గదతో ఎదురు తిరగగా దేవి కాళిక అతని ఛాతిపైన కొట్టెను.
ఎడమ భుజం నరికిన గదతో రాగా దేవి కాళిక పెద్దగా నవ్వుతూ కుడి భుజము నరికెను. అయినా తన 2 కాళ్లతో యుద్ధము చేయలేని ప్రయత్నిస్తుంటే అతని కాళ్లను నరికి అంతిమంగా శరీరం నుంచి తలను వేరు చేయగా శుంభుడు మరణించెను. దేవి కాళికాదేవి చండికను స్తుతిస్తూ ఇంద్రాది దేవతలు పూలవర్షం కురిపించెను. యాగాదులలో దేదీప్యమానమైన అగ్నిజ్వాలలు ప్రజ్వలిల్లెను. వాయువు మందగమనంతో మెల్లిగా వీచెను. మిగిలిన రాక్షసులు భగవతి జగదాంబకి ప్రణామం చేసి తమ ఆయుధాలతో పాతాళానికి వెళ్ళెను. వ్యాసుడు ఇట్లనెను: నాకు ప్రీతికరమైన దేవీ కథను విపులంగా వివరించాను. రాక్షసుల వధను, దేవతల సంరక్షణను చదివిన వారు పరమభక్తులవుతారు. భూమిపైన ఉన్న మానవులు భక్తితో చదివితే వారి కోరికలు నెరవేరును. సంతానహీనులకు సంతానము, పేదవారికి ధనము, రోగులు ఆరోగ్యమును పొందుతారు. మహాకాళి శక్తి యొక్క పవిత్ర చరిత్ర విన్నవారు శత్రుభయం, మృత్యుభయం తొలగును, మోక్షమును పొందగలరు. దేవీ భాగవతం అధ్యాయం 5 భాగాలు 32, 33. ముని సుమేధుడి ఆశ్రమంలో రాజా సురిదుడు మరియు వైశ్య సమధులు నివసించటము. జన్మేజయుడి సందేహము. మునివర్య, దేవి జగదాంబ యొక్క పవిత్రమైన భక్తియుక్తమైన మోక్షమును ప్రసాదించే అద్భుతమైన కథను చెప్పారు. దేవి జగదాంబను ప్రసన్నం చేసుకుని దయను పొందే మార్గమును ఉపదేశించండి. దేవిని ఆరాధించే విధి విధానాలను, పూజ, యజ్ఞ యాగాదుల విధానములను విపులంగా వివరించండి. వ్యాసుడు ఇట్లనెను: పూర్వము స్వారోచిత మన్వంతరంలో బ్రహ్మ దినములో 14వ భాగము. సురిదుడు అనే మహారాజు ప్రజాపాలన తత్పరుడు, మహోదరుడు, ఏకపత్ని వ్రతుడు, గురుభక్తి పరాయణ కలవాడు. పర్వతవాసులగు మేచ్చులు అతనిని యుద్ధమునకు పిలిచెను. వీరు నిమ్నజాతి వారైన గుర్రాలు, ఏనుగులు, రథాలు, పదాతి దళాలు, చతురంగ బలాలు కలిగి ఉండెను. దారుణ రణము జరిగి రాజు ఓడిపోయెను. తిరిగి సురక్షితంగా తన కోటకు చేరెను. కానీ అతని మంత్రులందరూ శత్రుపక్షంలో చేరెను. మంత్రులతో సంప్రదించటం వృధా, ప్రయాసే అగును. నన్ను మోసం చేసి లంచాలకు అమ్ముడుపోయి శత్రువుల పక్షం చేరినారు. సంపద నిమిత్తమై దురాసపరులు, తండ్రి, సోదరుడు, స్నేహితుడు, బంధువులు, గురువు, చివరికి బ్రాహ్మణుని కూడా మోసగిస్తున్నారు. శత్రుపక్షం చేరిన మంత్రులను నేను తిరిగి నమ్మలేను అని విచారించి రాజు గుర్రము ఎక్కి ఒంటరిగా దట్టమైన అరణ్యములో ప్రవేశించెను. ఆ అరణ్యములో తపోధనుడైన ముని సుమేధ ఆశ్రమం 3 యోజనాల దూరములో ఉన్నదని జ్ఞప్తికి వచ్చెను. అచట ఋషులు, పక్షులు నదీ ప్రవాహంతో సుందరంగా ఉండెను. ఎటువంటి భయము లేదు. శిష్యుల వేద పఠనమును చేస్తున్నారు. వందలాది జింకలు పూలతోటి వాటి సుగంధాలతో స్వర్గమును తలపించి రాజు ఆ వాతావరణమునకు పరమానంద భరితుడై అక్కడ విశ్రాంతి తీసుకున్నటకు నిర్ణయించుకుని గుర్రమును ఒక చెట్టుకు కట్టివేసెను. జింక చర్మం పైన వృక్షం క్రింద కూర్చుని శిష్యులకు వేద పాఠాలను బోధిస్తున్న సుమేధుణ్ణి చూసెను. తపశ్శక్తితో ఎటువంటి ఆగ్రహం, అహంకారం లేని ముఖవర్చస్సు చూసెను. సత్యవంతుడు, ధర్మప్రదాతైన ఈయన ఆశ్రమంలో ఆత్మయజ్ఞము అనగా స్వయం ధ్యానం చేసుకుంటానని నిర్ణయించుకుని రాజు అతనికి సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రణమిల్లెను. రాజు కంటనీరు పెట్టెను. అతనిని ఆదరించి వచ్చిన కారణం అడగగా ముని పాదాలను కడిగి రాజు తీర్థంగా స్వీకరించి ఫలాలను సమర్పించగా నీ రాకకు కారణం ఏమిటో, నీకు వచ్చిన కష్టం ఏమిటో తెలియచేస్తే నేను చేయగలిగినది చేస్తాను అని ముని అనెను. అప్పుడు రాజు, నా పేరు సురిదుడని రాజును, నన్ను శత్రువులు ఓడించారు. అందువల్ల నా భార్యను, ఆ ప్రదేశమును, రాజ్యాన్ని వదిలివేసి ఒంటరిగా సంచరిస్తున్నాను. మీ ఉపదేశానుసారం నడుచుకుంటాను.
భూమిపైన నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మీ పాదాల చెంత ఆశ్రయం కల్పించి రక్షించండి, సహాయం చేయండి అని వేడుకొనెను. అప్పుడు ముని, సుమేధ మహారాజా, ఇక్కడ భయం లేకుండా నివసించు. తపస్సు అనే శక్తి వలన ఇక్కడికి శత్రువులు, హింస రాలేదు. నీవు యోగిలాగా ఇక్కడ దొరికే ఆహారంతో జీవించమనెను. రాజు ముని మాటలతో శాంతించి నిశ్చింతగా ఆశ్రమంలో ఉండెను. ఒకరోజు రాజుకి తన రాజ్యము, తన కుటుంబము గుర్తుకు వచ్చి నిరాశకు గురి అయి, మేచ్చులు, దురాశపరులు నా రాజ్యమును ఆక్రమించెను, నన్ను నిరాధారణకు గురి చేసెను. నా ఏనుగులు, గుర్రాలకు ఆహారము ఇవ్వకుండా హింసించునేమో, ఇప్పటికే నన్ను శత్రువుగా పరిగణించి హతమార్చునేమో, నా రాజ్య సంపదంతా మద్యానికి, చెడువాటికి ఉపయోగించునేమో అని రాజు చెట్టు కింద కూర్చుని నిరాశ దుఃఖంతో ఆలోచిస్తూ ఉండగా ఒక వర్తకుడు అక్కడికి వచ్చి కూర్చునెను. రాజు, నీవెవరువు? ఈ అరణ్యములో ఒంటరిగా తిరుగుతున్నావు, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగెను. ఇద్దరు 7 అడుగులు వేస్తే స్నేహం కుదురుతుంది అనే నానుడి ఉన్నది. అప్పుడు వైశ్య ఇలా అనెను, మిత్రుడా, నేను వర్తక కులంలో జన్మించాను. నా పేరు సమిధి. ధనవంతుడిని, ధార్మికుడిని, సత్యవంతుడిని. ఇతరుల ఆస్తులను దొంగలించలేదు. నా భార్య, పుత్రుడు దురాశపరులు నా యొక్క సంపదనంతా దోచుకుని నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అనేక బాధలను అనుభవించి ఈ అరణ్యంలోకి వచ్చాను. మహానుభావ, నీవెవరివో నీ గురించి తెలియచేయి, నీ సమక్షంలో ప్రశాంతంగా ఉన్నది అని పలికెను. అప్పుడు రాజు, నా పేరు సుధీరుడు. నేను రాజును. మేచ్చులు నా రాజ్యమును అపహరించారు. నా మంత్రులు నన్ను మోసం చేసెను. అన్నిటినీ కోల్పోయి ఇక్కడికి వచ్చాను. నిన్ను చూడటం ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నాను అనగా, అప్పుడు వైశ్యుడు, ఓ మహారాజా, మనం ఎప్పటికీ మన ఇంటిని, కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను చూడలేము కదా అనెను. అప్పుడు రాజు, దురాశపరులైన మీ వారిని ఏ విధంగా చూడాలనుకుంటున్నావు? కుటుంబం, స్నేహితులు బాధ కలిగిస్తారు. వారు మనకి శత్రువులు కదా. నీవు మనస్సును స్థిరపరచుకుని ప్రశాంతంగా ఉండు. అప్పుడు వైశ్యుడు, రాజా, నాకు నేను మరియు నా కుటుంబంతో దూరంగా ఉండలేను అనెను. అప్పుడు రాజు, నేను కూడా నా రాజ్యము, నా ప్రజల గురించి బాధపడుతున్నాను. మునివర్యులు శాంతంగా, సంతృప్తిగా ఉన్నారు. మన యొక్క దుఃఖమును తొలగించుకునే మార్గమును అడుగుదాము. వ్యాసుడు ఇట్లనెను. రాజు, వైశ్యుడు ముని సుమేధ దగ్గరకు వెళ్ళి వినయముగా కూర్చుని ఈ విధముగా అనెను. రాజు ఇట్లనెను, ఈ వైశ్యుని అరణ్యంలో కలిశాను. ఇతని భార్యపుత్రులు దురాశతో ఇంటి నుంచి తరిమివేశారు. అలవి కాని పరిస్థితి వచ్చింది. నేను ఈ స్థితిలో రాజ్యమును పోగొట్టుకుని నిరంతరం మదనపడుతూ ఉన్నాను. నా ఏనుగులు, గుర్రాలు, ఇతర పరివారం గురించి, నా సంపద దురాశపరుల చేతిలో చిక్కుకుందని బాధపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. లోకమంతా మాయ అని తెలిసినా నా మనస్సు శాంతించడం లేదు. గుర్రాలు, ఏనుగులు, మిత్రులు, స్నేహితుల బాధ నుంచి నాకు విముక్తి లేదా? దీనికి పరిష్కారం ఏమిటి? స్వామి, మీకు అంతా తెలుసు. ఈ భవసాగరమును తెలియచేయమనెను. వ్యాసుడు ఇట్లనెను. రాజు సురుదుడి పలుకులు విన్న ముని సుమేధ లోకబంధాలు, దుఃఖము గురించి ఇలా చెప్పెను. రాజా, జాగ్రత్తగా విను. బంధాలు ఏ విధంగా ఉంటాయో, వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో చెప్తాను. సత్యమును అసత్యంగా చూపించే మాయ నిన్ను భవసాగరంలోకి నెడుతుంది. దేవతలు, నాగులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, జంతువులు, చెట్లు, పక్షులు, చరాచర సృష్టి అంతా మాయా ప్రభావితమే. లోకములో అన్నీ బంధముతోనే కూడి ఉంటాయి. మానవ దశలో నీవు క్షత్రియ వంశములో రజోగుణములో జన్మించావు. వ్యాసుడు ఇట్లనెను. ముని శక్తి గురించి, భగవతి మహామాయ గురించి వివరించెను. రాజు అప్పుడు, భగవతి మహామాయ శక్తి లీలల గురించి వివరించండి. ఆమె స్వరూపము, మాయా ప్రభావితమును తెలియచేయండి. ముని అప్పుడు, రాజన్, భగవతి మహామాయ శాశ్వతి, సృష్టి స్థిరమైనది, నిరంతరాయంగా ఉండేటిది, జన్మ లేనిది,
అన్ని గుణాలలో ఉన్నది. ప్రాణులన్నిటిలో ఆత్మస్వరూప ఉనికిలో ఉండునది. ప్రాణులలో చిత్శక్తి స్వరూపిణి. దేవతల స్తోత్రముతో ప్రత్యక్షము అదృశ్యము అవుతుంది. దేవతల ప్రార్థనలను పూర్తి చేస్తుంది. దేవతలు ఆమెను కొనియాడుతూ స్తుతి చేస్తారు, ఆరాధిస్తారు. వారి ఆటంకాలను తొలగిస్తూ తన శక్తులతో దుష్ట శక్తులను నాశనం చేయను. దేవతలందరినీ, చరాచర సృష్టి అంతటినీ తన ఆధీనంలో ఉంచుకునేది. సత్యం మీద నిలిచేది. అంధకారము ఆవిడ దరిచేరదు. ఆమెను వర్ణించటం ఎవరి తరం కాదు. బ్రహ్మాది దేవతలు వర్ణించలేకపోయారు. వారు సాక్షితత్వంలో ఉన్నారు. బ్రహ్మాది దేవతలను సృష్టించి వారి విధులలో స్థిరపరిచి సమస్తమైన కార్యములను విజయవంతంగా పూర్తి చేస్తుంది. సృష్టి అంతటినీ తనలోకి తీసుకుంటుంది. చేసేది, చేయించేది భగవతి జగదాంబ. బ్రహ్మ విష్ణు శంకరుడు ఆమె నుంచి సావిత్రి, లక్ష్మి, గిరిజ శక్తులను పొందారు. భగవతి జగదాంబ కృపాకటాక్షం కోసము ఆమె పాదపద్మాల మీద నిరంతరం ఆరాధన ధ్యానం చేస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవి భగవతి జగదాంబ ఆధీనంలో సృష్టి స్థితిలయ ఉంటాయి. రాజా, నా యొక్క చిన్నపాటి జ్ఞానంతో భగవతి జగదాంబ గురించి వివరించటానికి, వర్ణించడానికి ప్రయత్నించాను. ఇది అసాధ్యము, అహంకార ప్రయత్నము అవుతుంది. పరమేశి, పరమాత్మ, పరాశక్తి, ఆదిశక్తి దేవి జగదాంబ గురించి చెప్పటం మానవ మాత్రులమైన మనకు సాధ్యం కాదు. అధ్యాయము 5 భాగాలు 34-35. ముని సుమేధ దేవి ఆరాధన విధానమును వివరించటం. సుధీరుడు సమది దేవి నుంచి వరముల పొందుట. రాజా సుధీరుడు ఇట్లనెను: మునివర్య, శ్రీదేవి యొక్క పూజా విధానము, ఆరాధన, మంత్రజపం, హోమముల విధానాన్ని తెలియచేయండి. ముని సుమేధుడు ఇట్లనెను: రాజా, జాగ్రత్తగా వినుము. అన్ని ఆరాధన కన్నా దేవి ఆరాధన ఉత్తమోత్తమైనది. చిత్తమును అంతర్గతంగా చేసుకుని ఆత్మపైన నిలుపవలెను. మొదట శుద్ధిగా స్నానపానాదులను చేయవలెను. చక్కటి ప్రదేశమును ఎంచుకొని అక్కడ అశుభ్రతను తొలగించి ఆవు పేడతో అలికి చక్కటి ఆసనములు ఏర్పరిచి అందంగా అలంకరించవలెను. పూజా ద్రవ్యములను సమకూర్చుకోవాలి. సంకల్పం అనగా 3 సార్లు జలమును లోపలికి తీసుకోవడం చేసి ఆ తర్వాత ప్రాణాయామం అనగా శ్వాసన లోపలికి బయటికి వదులుతూ శరీరము సమతుల్యం చేసుకోవలెను. చైతన్యపరిచిన జలమును అక్కడ ఉన్న పూజా ద్రవ్యములపై చల్లవలెను. అన్నిటికన్నా ముఖ్యమైనది మిమ్మల్ని మీరు సంపూర్ణ శరణాగతి చేయవలెను. తర్వాత యథావిధిగా న్యాసములు చేయవలెను. ఒక రాగి రేకుపై మంచి గంధముతో లోపల 6 కోణముల యంత్రమును వ్రాయవలెను. బయటకి 8 కోణాల యంత్రమును రాయవలెను. తర్వాత యంత్రం పైన 9 మాతృకలలోని అక్షరాలు మంత్రాలుగా, 8 బీజాక్షరాలను 8 కోణాల దగ్గర 9వ బీజాక్షరమును మధ్యలో రాయవలెను. ఈ యంత్రము దేవి భగవతి స్వరూపమునకు ప్రతిరూపంగా ఉండెను. ఈ నవాక్షర మంత్రమును దేవి ప్రసన్నమయ్యేంత వరకు నిరంతరం జపిస్తూ ఉండవలెను. నిర్మల చిత్తముతో నిర్విచార స్థితిలో ఉండవలెను. దశాంశ హోమము, దానిలో దశాంశ పూర్ణాహుతి చేయవలెను. దశాంశ బ్రాహ్మణులకు నియమ నిష్టలతో కూడిన భోజనం పెట్టవలెను. ప్రతిరోజు దేవీ భాగవతంలోని 3 అధ్యాయములను చదవవలెను. నవరాత్రులలో కఠినమైన క్రమశిక్షణ పాటించవలెను. ఈ విధముగా దేవీ నవరాత్రులయందు దేవీ వ్రతం ఆచరించవలెను. శుభాలను, విద్యను కోరేవారు చైత్రాస్వయుజ మాసములోని చంద్రమాన పక్షమనందు నవరాత్రులయందు చేయవలెను. హోమములు భక్తి శ్రద్ధలతో చేయవలెను. తేనె, నెయ్యి, పంచదార కలిపిన
పాయాసమును మంత్రమును ఉచ్చరించుచు హోమగుండములో వేయవలెను. బిల్వ పత్రములను హోమములో వేయవలెను. నువ్వుల బెల్లం కలిపి హోమగుండములో వేయవలెను. అష్టమి, నవమి, చతుర్దశి అందు ప్రత్యేక పూజలను దేవికి చేయవలెను. బ్రాహ్మణులకు సంతర్పణం చేయవలెను. ఈ విధముగా జగదాంబ వ్రతము ఆచరించినతో సంతానహీనులు సంతానమును, పేదవారు ధనికులుగా, రోగులకి ఆరోగ్యము, సిరి సంపదలు, రాజ్యము కోల్పోయిన వారు తిరిగి పొందుతారు. మహామాయ కృపతో శత్రువులను జయించెదరు. విద్యార్థులు విద్యాలాభమును పొందుతారు. స్త్రీ పురుషులు చతుర్దశి అశ్విని నక్షత్రములో వ్రతమాచరించిన అన్ని కోరికలు నెరవేరును. ఇక నవరాత్రి విధానమును వినుము. మొదట మండలకారముగా శుద్ధి చేసిన చోట పూజాస్థానమును ఏర్పరచుకొనవలెను. కలశ స్థాపన చేయవలెను. దానిపైన 8 కోణములు కలిగిన దేవీ యంత్రమును ఉంచవలెను. కలశం కింద బియ్యమును పోయవలెను. కలశం చుట్టూరా విత్తనాలు వేయవలెను. కలశ మండపం పూలదండలతో అలంకరించవలెను. ధూపదీపములను గృహస్థులు నిరంతరం సమర్పించవలెను. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము త్రికాలములందు పూజించవలెను. పండ్లు, ఫలాలు, పూలతో స్తోత్రము, పాట, గీత, వాయిద్యాలతో దేవిని సేవింపవలను. ఒక కన్యకు ఆభరణాలు, నూతన వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, చందనం, ప్రత్యేకమైన భోజనము ఇవ్వవలెను. హోమం అయిన తర్వాత నవమి నాడు యథావిధిగా బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి. నవరాత్రులు ఉపవాసం చేసి దశమి రోజు భోజనం చేయాలి. రాజు యొక్క సంపదలన్నీ తిరిగి వస్తాయి. వివాహమైన స్త్రీ పురుషులు లేదా భాగస్వామి లేనివారు దేవీ పూజ భక్తి శ్రద్ధలతో చేసినచో సుఖ సంతోషాలతో ఉంటారు. మరణం తర్వాత స్వర్గమునకు చేరుకుని తిరిగి భగవతి జగదాంబ భక్తులుగా పుణ్యాత్మిక కుటుంబాలలో జన్మిస్తారు. నవరాత్రి పూజ సకల ఐశ్వర్యాలతో ప్రసాదించే ఉత్తమోత్తమైన పూజ. ఈ పూజలో దేవి చండికను పూజించాలి. మీ శత్రువులు ఓడిపోయి నీ రాజ్యము, సంపదను, ఆయురారోగ్యములను పొంది దుఃఖము నీ దరికి చేరదు. వైశ్యుడు నీవు కూడా ఈ విధమైన భగవతి దేవి మహామాయను పూజించు. ఆమె లోక సంరక్షణి. మన స్తోత్రమునకు సంతసించి కోరికలను తీర్చును. సృష్టి ఆమె ద్వారానే జరుగుతుంది. ఆమె కృపతో నీ కుటుంబమును, స్నేహితులను, సకల ఐశ్వర్యములు, ఆనందమును, దేవీ లోకమును పొందెదవు. దేవి జగదాంబను పూజించిన వారు నరకమునకు పోయెదరు. వివిధ రకాలైన బాధలతో జీవించి శత్రువులతో బాధపడుతూ భాగస్వామి పిల్లలకి దూరంగా ఉంటూ అనేక కష్ట నష్టాలను చూచెదరు. బిల్వ పత్రములు, గన్నేరు పూలు, కమలాలు, చామంతి పూలతో భగవతి జగదాంబను పూజించిన వారికి ప్రసన్నమై దేవి గుణాలు వారిలో జాగృతి అవ్వును. వ్యాసుడు ఇట్లనెను. ముని మాటలు విన్న రాజు, వైశ్యుడు వారి విచారములు తొలగి ఆనందముతో మునికి సాష్టాంగ నమస్కారం చేసి హృదయము భక్తితో నిండి, భగవాన్, మా యొక్క నమస్కారములు స్వీకరించండి. మీ మాటలతో మా దుఃఖము పటాపంచలైనవి, మా మనస్సులు శాంతపడినవి. భగీరథ గంగలో మునిగి శుద్ధి అయినట్లు ఉన్నది. మీలాంటి పుణ్యాత్మలతో భూమాత పరవశిస్తుంది. మీలాంటి ఆత్మలు ఫలితమును ఆశించకుండా అందరికీ మేలు చేస్తారు. మా పూర్వపుణ్య ఫలితముగా మీ ఆశ్రమణంకు చేరాము. వజ్రము వలె గురువుగా దొరికి మా యొక్క లౌకిక బంధాల నుంచి బయటపడివేసినారు. మీ ఉపదేశం ప్రకారం ధ్యానం చేస్తాము. విజయముతో మీ ముందర ప్రణమిల్లుతాము. మాకు దయచేసి నవాక్షర మంత్రమును ఉపదేశించండి. వెంటనే నవరాత్రి ఉపవాసము, పూజ, హోమములను నిర్వర్తిస్తాము. ముని ప్రసన్నుడై నవాక్షర మంత్రమును వారికి ఉపదేశించెను. దీనితో వారి మధ్య గురుశిక్ష సంబంధం ఏర్పడింది. గురు సమక్షమున నుంచి వారి వెడలి నదీ తీరమున నివాసం ఏర్పరచుకుని ధ్యానస్థితిలోకి వెళ్ళెను. మెల్లగా తమ చిత్తమును స్థిరపరచుకుని తపస్సును చేసెను. ఒక మాసములో దేవి భగవతి జగదాంబ పాదపద్మాల మీద
అనన్య ప్రేమ, భక్తి, ఆరాధన వీరిలో జనించెను. సందేహాలు లేని నిర్వికల్ప స్థితికి చేరెను. ముని సుమేధుడు ఆత్మ ఉన్నతి కలిగినవాడు. రాజు, వైశ్యుడు ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి తిరిగి తమ ఆసనాలపైన కూర్చుని ఇతర కోరికలు లేకుండా నిరంతరం ధ్యానములో, ఆరాధనలో 1 సంవత్సరం గడిపెను. ఈ సమయంలో అరణ్యంలోని పండ్లు తిని ఆ తర్వాత ఎండిపోయిన ఆకులను తింటూ ఇంకొక సంవత్సరం గడిచెను. శరీరము, ఇంద్రియాలకు నియంత్రణ కలిగెను. వీరు ఇంకా లోతైన ధ్యానంలోకి వెళ్ళెను. ఒక రాత్రి దేవి భగవతి జగదాంబిక వీరికి స్వప్నంలో దర్శనమిచ్చి ఎర్రటి వస్త్రములు, వజ్ర వైడూర్యములతో కూడిన ఆభరణములను ధరించెను. దేవి దర్శనం వీరికి అద్భుతము, ఆనందాశ్చర్యాలతో అయ్యెను. 3వ సంవత్సరం కేవలం జలమును తీసుకుంటూ గడిపెను. వీరిద్దరికీ జగదాంబ ప్రత్యక్ష దర్శనం అవ్వాలనే సంకల్పం కలిగినది. ఒక్కసారి భౌతిక కన్నులతో చూసినప్పుడు ఆ ప్రశాంతత, ఆనందం వేరుగా ఉంటుంది. ఆ దర్శన భాగ్యం వర్ణించడానికి వీలు లేదు. దేవి వీరి కోరిక మేరకు సాక్షాత్ దర్శనమిచ్చెను. నేను దేవి జగదాంబను. రాజా, నీ కోరిక ఏమిటి? నీ తపస్సుకు మెచ్చాను. నీ భక్తి శ్రద్ధ తెలిసింది. అదేవిధంగా వైశ్య, నీవు పుణ్యాత్ముడివి. ప్రసన్నమయ్యాను. నీ తపస్సుతో నీ కోరిక నెరవేరుస్తాను, తెలియచేయండి అనెను. రాజు చైతన్యముతో తడిసి ముద్దయి, తల్లి లోకపావని, నా యొక్క శత్రువులను నాశనం చేసి నా రాజ్యంను తిరిగి ప్రసాదించు అని వరమును కోరికనను. దేవి వెంటనే, రాజా, నీ రాజ్యమునకు వెళ్ళు. నీ శత్రువులు అంతమైనారు, ఓడిపోయి పారిపోతున్నారు. మీ యొక్క మంత్రులు పశ్చాత్తాపంతో నీ పాదాల చెంత క్షమించమని అడుగుతారు. తిరిగి నీ రాజ్యాన్ని పరిపాలించు. ఈ శరీరంతో నీవు 10,000 సంవత్సరాలు పరిపాలిస్తావు. తర్వాత సూర్యవంశంలో జన్మించి బ్రహ్మజ్ఞానమును పొందుతావు. అప్పుడు వైద్యుడు దేవితో గృహము, భార్యాపిల్లలు ఇవన్నీ మాయ. నాకు నిర్మల విద్యను శాశ్వతంగా ప్రసాదించి భవసాగరమును దాటించు. దురాశ పరులు, మూర్ఖులు లోభమునకు గురవుతారు. ఆధ్యాత్మిక స్థితిలోనే భౌతిక విషయాలను వదిలివేస్తారు అని నివేదించెను. అప్పుడు దేవి సంతోషంతో, వైశ్య, నీకు తప్పకుండా నిర్మల విద్య ప్రాప్తిస్తుంది అని వరమును ప్రసాదించెను. ఇద్దరికీ వరమును ప్రసాదించి దేవి అదృశ్యమయ్యెను. రాజు, వైశ్యుడు, ముని దగ్గరకు వెళ్ళి కృతజ్ఞతలతో ప్రణమిల్లి సెలవు తీసుకుని తన అశ్వము పైన బయలుదేరుతూ ఉండగా అరణ్యములో పర్వతములను దాటి అక్కడికే మంత్రులు వచ్చి పాదాభివందనం చేసి, మీ యొక్క శత్రువులు యుద్ధములో మరణించారు, దయచేసి మీరు రాజ్యమును పరిపాలించండి అనగా రాజు సంతోషంతో రాజ్యానికి వెళ్ళి భార్య, పిల్లలు, స్నేహితులు, బంధువులను కలిసెను. వైశ్యుడు ఆధ్యాత్మికత సాధన కలిగిన యోగి. భౌతిక విషయాలపైన ఆసక్తి లేకుండా జగదాంబ యొక్క పుణ్యక్షేత్రాలను దర్శించి ఆరాధించి స్తుతిగానం చేస్తూ దేవి పాదాల చెంత ఉండెను. రాజు అత్యంత సుందరమైన కరుణా సముద్రమైన భగవతి జగదాంబ యొక్క కథలను వినిపించాను. రాజు, వైశ్య తమ తపస్సుతో లౌకిక, అలౌకిక విషయాలను చేరుకున్నారు. ఈ కథలను భక్తి శ్రద్ధలతో విన్నవారు ధన్యులు. అంతేకాక శుద్ధమైన జ్ఞానము, మోక్షము, ఆనందము కలగటంలో సందేహం లేదు. ఆత్మ, మనస్సు ధార్మికతతో అలరారుతుంది. సూత మహాముని ఇట్లనెను. సత్యవతి నందనుడు వ్యాసుడు తన పరిపూర్ణ జ్ఞానముతో రాజా జన్మేజయుని కోరిక మేరకు దివ్య జ్ఞానముతో దివ్య సంహిత అయిన దేవి గురించి అమృతతుల్యమైన దేవీ పురాణమును మన అందరి ముక్తి కోసం ప్రవచించెను. 5వ అధ్యాయమునకు స్వస్తి. జై శ్రీమాతాజీ.